హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనుసు ఛానల్. మైసూర్ బోండా అనేది మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం టైం అయ్యేసరికి మెత్తగా అయిపోతాయి కదండి. కాకపోతే రుచి బాగానే ఉంటుంది. హోటల్లోలా రాదేంటబ్బా అనుకుంటాం. మరి హోటల్లో లాగా రెస్టారెంట్ మరి బండ్ల మీద అమ్మే మైసూర్ బోండాలు పెద్ద సైజులో ఉంటాయి. లోపల ఉండ చుట్టుకున్నా ఉంటాయి. చక్కగా ఉంటాయి, గట్టిగా మెత్తబడవు. మరి ప్రొద్దుట తెచ్చిన సాయంత్రం వరకు అలాగే ఉంటాయి. మరి అలా రావాలి, రుచి బాగుండాలి అంటే ఇంట్లోనే హెల్తీగా చేసేసుకోవచ్చు. మనం బయట పెట్టే ఖర్చుతోకి అస్సలు ఎంత ఖర్చు అవ్వదు. ఒక 20 రూపాయలు పెడితే 60 బోండాల దాకా చేసేసుకోవచ్చు. మరి ఇలా ఒక్కసారి కనుక మీరు ఈ 3 నిమిషాలు పూర్తిగా చూసారంటే నేను చెప్పే టిప్స్, ఏమేం పిండిలు కలుపుతున్నాను, ఎలా కలుపుతున్నాను, ఎలా వేయాలి, ఈ 3 టిప్స్ చూసారంటే మీకు పర్ఫెక్ట్ రెసిపీ వచ్చేసినట్టే. మరి రెసిపీ చూద్దాము. చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ముందుగా అయితే ఒక బౌల్లో మైదా పిండి ఒక 2 కప్పులు తీసుకోండి. ఈ కొలతలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా బియ్యం పిండి ఒక హాఫ్ కప్ అనుకోండి. ఇంకా బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అదొక హాఫ్ కప్పు. ఈ ఇంగ్రీడియంట్స్ 3 తీసుకొని ఇందులో గెడ్డ పెరుగు, మనకి పుల్లటి పెరుగుందనుకోండి సోడా వేసే పనే లేదు. మామూలుగా పుల్లగా లేదు మేము చేసుకోవాలనుకుంటున్నాం అంటే సోడా ఒక స్పూన్ వేసుకోవాల్సి ఉంటుంది. కానీ నేను ఇక్కడైతే సోడా వేయట్లేదు, ఉప్పు వేసుకుంటున్నాను. ఈ పిండిలకి నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కనుక కొంచెం ఎక్కువైందనుకోండి చట్నీలతో నంచుకుని తినేటప్పుడు నచ్చవు, టిఫిన్ అంత బాగుండదు. అందుకే చూసి వేసుకోండి ఉప్పు. మరి ఉప్పు మీరు తినే విధానాన్ని బట్టి వేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని కలిపే విధానంలో కూడా మనకి మైసూర్ బోండాలు పర్ఫెక్ట్గా లోపల ఉండలు చుట్టకుండా పిండిలా లేకుండా వస్తాయి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనము కలుపుతూ ఉండాలన్నమాట. ఇది పిండి అంతా లూజ్గా అయ్యే వరకు నీళ్ళు వేస్తూ, ఇదిగో చూస్తున్నారుగా మీరు, ఇలా కలుపుతూ ఉండాలి. పెరుగు నీళ్ళు కలిపి చక్కగా చిక్కటి మనకి పిండిలా తయారవుతుంది. అప్పుడు మనము వీటిని ఇలా మొత్తం కలపాలన్నమాట. అది గాలి లోపలికి వెళ్తూ ఉండాలి. అప్పుడే మనకి మైసూర్ బోండాల పిండి బాగా రెడీ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం టిప్ చెప్తాను. ఒకవేళ మీకు లూజ్ అయిపోయింది అనుకోండి, ఇలా పిండి మీకు లూజ్ అవుతే ఏం చేయాలని చెప్పడానికి ఇలా చూపిస్తున్నాను. ఇంకొంచెం మైదా వేసుకోండి. బియ్య పిండి రవ్వ అవసరం లేదు. మైదానే కొద్దిగా వేసుకొని కొంచెం చిక్కగా చేసుకోండి. ఇలా పూర్తిగా కలిపేసాం పిండి అన్నప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. సోడా వేయలేదనుకోండి, మీరు రాత్రి నానబెట్టేసుకుని మార్నింగ్ వేసుకుంటే సరిపోతుంది. సోడా అవసరమే లేదు. ఇంకా ఫ్రై చేసే విధానం, మనకి హై ఫ్లేమ్లో పెట్టి నూనె బాగా మసిలేక ఇలా మనం చిన్న చిన్న ఉండలుగా వేస్తే చక్కగా మనకి పుల్లటి పెరుగులో నానుతుంది కదా, అందుకు డబల్ సైజులో బోండాలు రెడీ అయిపోతాయి. హై ఫ్లేమ్లోనే చక్కగా అటు ఇటు కదుపుతూ వేయించుకోండి. మైసూర్ బోండా ఎప్పుడైనా సరే తిరగడానికి కొంచెం ఏంటంటే గాల్లో తేలినట్టు ఒకవైపు ఎర్రగా అయిపోతూ ఉంటుంది, ఇంకోవైపు అవుతూ ఉండదు. బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళకి వస్తుంది. సో ఇలా మనము చూసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవడమే. దీంట్లోకి అల్లం చట్నీ అలాగే పల్లీ చట్నీలు చాలా బాగుంటాయి. మరి ఆ రెసిపీస్ కూడా నేను లింక్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో తీసుకోండి. మరి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో హెల్త్ టిప్స్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.